మీరు ఎంప్లాయీ అవుతుంటే, ఉద్యోగులు అవుతుంటే వెంటనే మీ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చేయండి. ఇది ఇమీడియట్ గా చేయాలి. సో దట్ మీరు నెక్స్ట్ టాక్స్ ఫైలింగ్ చేస్తున్నప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. 12,75,000 వరకు ట్యాక్స్ లేదన్నారు కదా, కానీ దాన్ని మీరు 14,50,000 వరకు తీసుకువెళ్ళచ్చు. ఎలా అనేది క్యాల్కులేషన్ తో పాటు మీకు చెప్తాను. ఇది ప్రతి ఒక్క ఎంప్లాయీ ఫాలో అవ్వచ్చు. ఈ 14,50,000 వరకే కాదు, 17 లక్షలు, 19 లక్షలు, ఈవెన్ 24 లక్షల వరకు కూడా వస్తున్న డబ్బులపై ఎలా కొంతమంది ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, సున్నా ట్యాక్స్ లో ఉండొచ్చు అనేది కూడా డీటెయిల్డ్ గా ఇలా విత్ ఎగ్జాంపుల్స్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా మీకు ఇల్లుంటుంటే ఇది మీరు తప్పకుండా చూడాలి. ట్యాక్స్ బెనిఫిట్స్ గురించే కాదు, ఈ వీడియోలో 2,50,000 వరకు మీరు పెడుతున్న డబ్బులపై వస్తున్న వడ్డీకి రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా ఉంటున్న బ్యూటిఫుల్ బెనిఫిట్ విపిఎఫ్, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్ వేస్తున్న ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ మీ ఎంప్లాయర్ ఎవరైతే మనకి జాబ్ ఇచ్చుంటారో వాళ్ళు మన రిలేటెడ్ గా చేసే 7.5 లక్షల వరకు ఉంటున్న కాంట్రిబ్యూషన్ పై రూపాయి కూడా మనకి ట్యాక్స్ పడదన్న విషయం ఎంత మందికి తెలుసు? వీటన్నిటి గురించి వాళ్ళ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్క ఎంప్లాయీకి మోస్ట్లీ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కదా, దాన్ని క్లెయిమ్ చేసేటప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశాలు ఇవి మీరు చెక్ చేసుకొని నేను చెప్పిన విధంగా మీరు క్లెయిమ్ కి వెళ్తే మీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా, హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. వీటి గురించి కూడా ఇవాళ వీడియోలో మాట్లాడుకుంటూ ప్రతి ఒక్క ఎంప్లాయ్ అండ్ ఈవెన్ ఇల్లుంటున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాల గురించి వాళ్ళ మన వీడియోలో మాట్లాడుకుంటూ మన వీడియోని ముగిద్దాం. ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియోలో నేను ప్రతి దగ్గర మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించి ఎక్సెల్ షీట్ లో డేటాను చూపించి మరి క్యాల్కులేషన్స్ ని మీకు చెప్తాను కదా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు మీరు వినలేదు అని మీరు అనుకుంటే, మళ్ళీ చెప్తున్నాను, వినలేదు ఇప్పటి వరకు నాకు ఇది తెలియదు అని మీరు అనుకుంటేనే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి, మీ ఎంప్లాయీ ఫ్రెండ్స్ కి, తెలిసిన రిలేటివ్స్ కి, ఎవరికైతే ఇల్లు ఉంటాయో వాళ్ళకి షేర్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్, ఈ అవేర్నెస్ ఇంకొంతమందికి స్ప్రెడ్ అయ్యేలా హెల్ప్ చేయండి. ఫస్ట్ ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా వాళ్ళ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పింది అడగండి. అడిగితే 12,75,000 వరకే కాదు, 14,60,000 వరకు కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎలాగో నేను ఇప్పుడు మీకు ఎక్సెల్ షీట్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో రెజ్యూమ్ లో మనకి చాలా బెనిఫిట్స్ ఉండవు కదా, లైక్ హెచ్ఆర్ఏ అండ్ అదర్ అలవెన్సెస్ ని తీయడానికి మనం అవ్వవు కదా. కానీ 2 విషయాలు మాత్రం పాత దాంట్లోను కొత్త దాంట్లోను మనం బెనిఫిట్ గా పొందొచ్చు. ఒకటి, ఎంప్లాయర్ వేసే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 12%, అది మనకి ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఇస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కార్పొరేట్ ఎన్పిఎస్ 14% ఆఫ్ అవర్ బేసిక్ ప్లస్ డిఏ మనం మన ఎంప్లాయర్ అడిగి, మన హెచ్ఆర్ అడిగి, కార్పొరేట్ ఎన్పిఎస్ మన కంపెనీలో ఉంటే వాళ్ళని అడిగి 14% వరకు మన బేసిక్ ప్లస్ డిఏ ని కట్ చేసేయండి. దాన్ని బట్టి నా సిటీసీని అడ్జస్ట్ చేసి నా ఇన్హాన్స్ సాలరీని తగ్గించండి అని మనం అడిగితే ఆ డబ్బులపై కూడా మన రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. చూడండి, సిటీసీ నాది 14,65,000 రూపాయలు అయితే అందులో నా బేసిక్ ఎంత, ఇప్పుడు వస్తున్న కొత్త రూల్స్ కూడా మినిమం 50% బేసిక్ ఉండాలంటుంది కదా సిటీసీలో. అలా చూస్తే 7,32,500 రూపాయలు అవుతుంది. దాంట్లో 12% ఎంప్లాయర్ కట్ చేసే ఈపీఎఫ్ ని తీసేసాం అనుకోండి, 87,900 రూపాయలు తీసేసాం అనుకోండి, స్టిల్ ఇంకా మనం టాక్సబుల్ ఇన్కమ్ లోనే ఉంటాం. దీనికి అడిషనల్ గా మీరు కార్పొరేట్ ఎన్పిఎస్ ని మీ హెచ్ఆర్ వాళ్ళని అడిగితే 14% వరకు మీ బేసిక్ ప్లస్ డిఏ లో వాళ్ళు కట్ చేసే వెసులుబాటు ఉంటుంది. మీరు వెళ్ళి అడగాలి. దాంట్లో 1,02,550 రూపాయల వరకు ఈ కేసులో మీకు తీసేస్తారు. తీసేసి సిటీసీలో తీసేసి మీ ఇన్హాన్స్ సాలరీని తగ్గిస్తారు. రిమైనింగ్ సాలరీ 14,65,000 నుంచి ఇప్పుడు ఆ ఈపీఎఫ్ కానీ ఎన్పిఎస్ కానీ ఎంప్లాయర్ సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ అయ్యాక 12,74,550 రూపాయలకు వస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్ ఎలాగో 75,000 రూపాయలు ఉంది కాబట్టి ఫైనల్ టాక్సబుల్ ఇన్కమ్ 11,99,500 వస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ ఎక్సెల్ షీట్ కూడా మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. సో దట్ మీ సాలరీని ఇక్కడ మార్చుకున్నారనుకోండి, లైక్ నేను 14,65,000 పెట్టానా, మీరు ఒకవేళ 12,65,000 మీరు సాలరీని పెట్టారనుకోండి, ఆటోమేటిక్ గా మీ ఫైనల్ టాక్సబుల్ ఇన్కమ్ న్యూ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ఎంతకు వస్తుంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఓల్డ్ ట్యాక్స్ దాంట్లో మనకి హెచ్ఆర్ఏ అండ్ ఇతర బెనిఫిట్స్ అన్ని ఉంటాయి సాలరీడ్ ఇన్కమ్ ని తగ్గించుకోవడానికి, బట్ న్యూ లో మనకి అలా ఉండదు. కాబట్టి ఈ రెండింటిని ఎంప్లాయర్ సైడ్ నుంచి ఉంటున్న ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ని, కార్పొరేట్ ఎన్పిఎస్ ఎంప్లాయర్ సైడ్ నుంచి ఉంటున్న ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ 12% వాళ్ళు అలాగో చేస్తుంటారు. బట్ కార్పొరేట్ ఎన్పిఎస్ 14% ఆఫ్ ద బేసిక్ మాత్రం, బేసిక్ ప్లస్ డిఏ మాత్రం మీరు వెళ్ళి హెచ్ఆర్ వాళ్ళని అడగాలి. ఎక్సెల్ షీట్ కూడా మీతో ఉంచుకోండి, యూజ్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. కానీ ఇది ఎవరు టచ్ చేయకూడదు, ఎవరు అడగకూడదు. ఎంప్లాయర్ ఆర్ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి అడగకూడదు. అంటే ఇన్ హ్యాండ్ సాలరీ మాకు తగ్గకూడదు అనుకుంటున్న వాళ్ళు, ట్యాక్స్ పడినా పర్లేదు కానీ నాకు డబ్బులు ఉండాలి, ఇన్కమ్ రిలేటెడ్ గా తగ్గితే నేను ఇంపాక్ట్ అవుతా అనుకున్న వాళ్ళు అడగద్దు. ఎందుకంటే మీరు ఎన్పిఎస్ లో వేసే డబ్బులు ఇమీడియట్ గా టచ్ చేయలేరు. లాక్ ఇన్ ఉంటుంది. మినిమం 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు
సంవత్సరాలు. మోస్ట్ ఇంపార్టెంట్ గా అయితే మీ రిటైర్మెంట్ కోసం పెడుతున్న డబ్బులు అనుకుంటే దీంట్లో ఉంచండి. ఆర్ మీ పిల్లల చదువులు అది 5, 10, 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిలేటెడ్ గా ఒక లంసం ఇవ్వాలనుకున్నా, ఆర్ మీరు ఒక లంసం రూపంలో డబ్బుల్ని ఫ్యూచర్ లో తీసుకోవాలనుకున్నా ఉంచండి. కానీ ఎల్స్ మీరు ఎన్పిఎస్ లో కానీ ఈపీఎఫ్ లో కానీ డబ్బుల్ని వేస్తే నెక్స్ట్ నెల తీయడానికి అవ్వదు, లాక్ ఇన్ ఉంటుంది. ఆల్సో ఈ లాజిక్ ని కూడా గుర్తుంచుకోవాలి. ఈపీఎఫ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తున్నది, ఎన్పిఎస్ కార్పొరేట్ ఎన్పిఎస్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తున్నది, అండ్ సూపర్ యాన్యుయేషన్ కూడా ఎంప్లాయర్ సైడ్ నుంచి కాంట్రిబ్యూట్ అవ్వబడుతున్నది. ఈ మూడిట్లోనూ ఎంప్లాయర్ 7,50,000 రూపాయల వరకు మాత్రమే ఎంప్లాయ్ కి కాంట్రిబ్యూట్ చేసి టాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఇవ్వగలడు. దానిపైన తను ఎంత చేసినా సరే, ఎంప్లాయర్ ఎంత చేసినా సరే బెనిఫిట్ ఉండదు. అల్ట్రాగా ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళకి, పెద్ద పెద్ద శాలరీలు సంపాదించే వాళ్ళ కోసం ఈ లిమిట్ ని పెట్టారు, 7,50,000 రూపాయల లిమిట్. కానీ మోస్ట్లీ నార్మల్ శాలరీస్ ఉంటున్న ఎవరు కూడా ఈ లిమిట్ వరకు టచ్ అవ్వరు. ఇప్పుడు ఇంపార్టెంట్ గా విపిఎఫ్ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ గురించి మాట్లాడాలి. మనం ఈపీఎఫ్ రిలేటెడ్ గా చేసే కాంట్రిబ్యూషన్స్ ఓల్డ్ టాక్స్ రెజిమ్ లో సెక్షన్ 80C అండర్ లో 1,50,000 వరకు మనకి బెనిఫిట్ ఇస్తాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తాయి కదా. ఆల్సో ఈపీఎఫ్ రిలేటెడ్ గా 8.25% వడ్డీ మనకు వస్తుంటుందా, దానిపైన కూడా మనం ఎటువంటి ట్యాక్స్ కట్టం కదా. ఇలాంటి ఒక ప్రొడక్ట్ ఇంకేదైనా ఉందా చెప్పండి. 8% పైగా 8.25% దగ్గరగా వడ్డీ ఇస్తూ దాని మీద ట్యాక్స్ లేని ప్రొడక్ట్, హయ్యర్ ట్యాక్స్ ఉంటున్న వాళ్ళకి, హైయర్ ట్యాక్స్ ల్యాబ్ ఉంటున్న వాళ్ళకి ఇది సుమారుగా 11-12% రిటర్న్ ఇచ్చే ఎఫ్డి లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు. మరి అలాంటి ఈపీఎఫ్ ని మీరు 12%, ఎంప్లాయర్ ఒక 12% తో ఆపేయకుండా విపిఎఫ్ ద్వారా వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ అనే ఒక ఆప్షన్ ద్వారా మీ బేసిక్ ప్లస్ డిఏ లో 12% మీరు కాంట్రిబ్యూట్ చేస్తుంటే, అది 2,50,000 వరకు వెళ్ళకపోతుంటే విపిఎఫ్ మీ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి నా ఈపీఎఫ్ ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను, విపిఎఫ్ ని వేయాలనుకుంటున్నానని మీరు చెప్పి మీ బేసిక్ ప్లస్ డిఏ లో 100% ని విపిఎఫ్ లో వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఆప్షన్ కింద మీరు పెట్టుబడి చేసుకోవచ్చు. దాని మీద కూడా మీకు 8.25% వడ్డీ వస్తుంది. అండ్ ఆ వడ్డీ పైన టాక్స్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉందా? మరి ఆ 2,50,000 రూపాయల మీద వేస్తున్న దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఏమైనా ఉందా అంటే, ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రిజిమ్ లో 1,50,000 రూపీస్ వరకు మాత్రమే కాంట్రిబ్యూషన్ మీద మీకు బెనిఫిట్. మీరు వేస్తున్న దానిపై, ఎంప్లాయర్ వేస్తున్న దానిపై ఆ 12% పై న్యూ రెజిమ్ లో కూడా మీకు ఎటువంటి ట్యాక్స్ పడదు. మీరు చేస్తున్న కాంట్రిబ్యూషన్ మాత్రం 1,50,000 రూపాయల వరకు ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రిజిమ్ లో మీకు కాంట్రిబ్యూషన్ బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కంటే కూడా వస్తున్న వడ్డీపై ట్యాక్స్ లేకపోతుండడం, ఇది ట్రిపుల్ ఈ కేటగిరీలో ఉంటుంది. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజిమ్ లో అయినా మీరు పట్టిస్తున్న విపిఎఫ్ పై ఆ 2,50,000 రూపాయలపై వస్తున్న 8.25% వడ్డీ మీద ట్యాక్స్ మీకు ఉండదు. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇది వినియోగించుకోవాలి. మీరు ఎక్కడ బయట ఎఫ్డీల్లోనో, పీపీఎఫ్ లోనో, ఇతర డెట్ ఆర్ బాండ్స్ లో పెట్టుబడి చేసే ముందు ఖచ్చితంగా మీరు విపిఎఫ్ లో వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ లో 2,50,000 రూపాయల వరకు పెట్టుబడి చేస్తుంటేనే మిగతా ఆప్షన్స్ కి వెళ్ళండి. ఎల్స్ మీరు అన్నెసరీగా డబ్బుల్ని నష్టపోతున్నట్టు. బట్ ఇక్కడ ఈ తేడా కూడా గుర్తుంచుకోవాలి. మీరు ఎఫ్డీలో వేసినా, బాండ్స్ లో వేసినా మీరు కావాలనుకున్నప్పుడు డబ్బులు తెచ్చుకోవచ్చేమో, కానీ విపిఎఫ్ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ ఒక ఎక్స్టెన్షన్. ఇన్ఫాక్ట్ మీరు విపిఎఫ్ బ్యాలెన్స్ ని కూడా ఈపీఎఫ్ లోనే చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ రిలేటెడ్ గా మీరు ఎలా అయితే బ్యాలెన్స్ ని చెక్ చేసుకుంటారో అలానే అక్కడే మీకు విపిఎఫ్ బ్యాలెన్స్ కూడా కనిపించేస్తుంది. దాంతో కాంబినేషన్ గా రెండు పేర్లోనే తేడా, రెండు ఒకటే. విత్ డ్రాల్ రూల్స్ కూడా ఈపీఎఫ్ రూల్స్ లానే ఉంటాయి. సో అంత ఇమీడియట్ గా మీ డబ్బులు మీరు టచ్ చేయలేరేమో, కానీ మీ రిటైర్మెంట్ కోసం, ఫ్యూచర్ ఫండ్స్ కోసం కార్పస్ ని బిల్డ్ చేయాలి, మార్కెట్ కి రిస్క్ లేకుండా ఉన్న దాంట్లో డబ్బులు, హైయర్ డబ్బులు నేను పెట్టుకుంటూ దాని మీద ట్యాక్స్ కట్టకూడదు అనుకుంటే మాత్రం ఉంటున్న బెస్ట్ ప్రొడక్ట్ ఇది. దీన్ని నెగ్లెక్ట్ చేయకండి ఏ ఎంప్లాయీ కూడా. అండ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎంప్లాయ్ అవుతుంటే మీ కంపెనీ మీకు కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఇచ్చి ఉంటుందా, దాంట్లో మీ పేరెంట్స్ కూడా కవర్ అవుతున్నారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ కవర్ అవ్వకుండా వాళ్ళని యాడ్ చేయాలంటుంటే వాళ్ళని యాడ్ చేయండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ పాలసీ ఒక కవర్ ఎంతో చూడండి. మోస్ట్లీ అది 3 లక్షలు, 5 లక్షలు ఇలా చిన్న చిన్న కవర్ ఉంటూ కోపేని చెక్ చేయండి. లైక్ ఏదైనా ప్రాబ్లం వస్తుంటే మొత్తం బిల్లు ఇన్సూరెన్స్ కంపెనీ, కార్పొరేట్ పాలసీ వాళ్ళే కడతారా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కార్పొరేట్ మీ కంపెనీ వాళ్ళు ఇచ్చింది, ఆర్ 10 లక్షల రూపాయల బిల్ వస్తే 8 లక్షలు వాళ్ళు కట్టి 2 లక్షలు మిమ్మల్ని కట్టమంటారా? కోపే ఎంత ఉందో అడగండి, ఆర్ చెక్ చేసుకోండి. పాలసీ డాక్యుమెంట్ జస్ట్ చాట్ జీపీటీకి ఇచ్చాను అడగండి కోపే ఉందా అని. అండ్ అదే చాట్ జీపీటీని ఆర్ మీరు ఆ పాలసీ డాక్యుమెంట్ ని చూస్తూ సబ్ లిమిట్ ఉందా, స్పెషల్లీ కీమోథెరపీకి, ఇమ్యూనోథెరపీకి సబ్ లిమిట్స్ ఉన్నాయో చూడండి. ఏదైనా పర్టికులర్ ట్రీట్మెంట్స్ లైక్ డయాలసిస్ ఆర్ సర్టెన్ కిడ్నీ రిలేటెడ్ గా, హార్ట్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ కి సబ్ లిమిట్ ఉందా? దాని అర్థం ఏంటంటే మీకు 3 లక్షల పాలసీ, 5 లక్షల పాలసీ ఇచ్చినా పర్టికులర్ కండిషన్ కి 1,00,000కు మించి వాడకూడదని పెట్టుంటారు. ఇవన్నీ కూడా మీ కార్పొరేట్ పాలసీలో ఉన్నాయంటే మాత్రం ఆ పాలసీ వల్ల మీకు పెద్ద ఉపయోగం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రీసెంట్ టైమ్స్ లో జాబ్ కట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఆ పాయింట్ లో ఆ కార్పొరేట్ పాలసీ మీతో పాటు రాదు.
సో మీ కార్పొరేట్ పాలసీలో నేను ఇందాక చెప్పిన నెగిటివ్స్ అన్ని ఉన్నాయనుకున్నా, 3 లక్షలు 5 లక్షలు ఇలాంటి చిన్న లిమిట్ తోనే మీ కార్పొరేట్ పాలసీ ఉందనుకున్నా, దయచేసి మీకు మీ ఫ్యామిలీకి మినిమం 20 లక్షల పాలసీని, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. రేపు ఎప్పుడైనా జాబ్ మనకి ఇష్యూ అయ్యి జాబ్ నుంచి వేరే జాబ్ కి వెళ్తున్నా, ఆ జాబ్ లేక కొన్ని నెలలు మనం కామ్ గా ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూ వస్తున్నా, వచ్చే ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమ్, జరిగే ఒక చిన్న యాక్సిడెంట్ ఫైనాన్షియలీ మనల్ని డిస్ట్రాయ్ చేయకుండా ఉండాలంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ కి కార్పొరేట్ పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. ఒకవేళ మీకు ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండి కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటే ఒక ప్రాబ్లం వస్తే దేన్ని వాడాలి? నేనేం చేస్తానంటే, నేను ఎంప్లాయ్ అయ్యి నా దగ్గర కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, దాంతో పాటు ఇది నాకు లిమిట్ తక్కువ ఇచ్చింది, పేరెంట్స్ ని ఇంక్లూడ్ చేయట్లేదు, ఆర్ ఇంక్లూడ్ చేసినా వాళ్ళకి ప్రాబ్లమ్స్ కవర్ అవ్వని, కోపే అని, సబ్ లిమిట్స్ అని, చాలా తలనొప్పిగా ఉంది నాకు ఈ పాలసీ అనుకుంటే దీన్ని ఏమైనా మార్చుకోవాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ఒక పర్సనల్ పాలసీ కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నాకు నా ఫ్యామిలీకి తీసుకుంటాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే, చిన్న చిన్న ప్రాబ్లంలు వస్తూ ఉంటే నేను కార్పొరేట్ ఇన్సూరెన్స్ నే, హెల్త్ ఇన్సూరెన్స్ నే వాడతాను. లైక్ 1,00,000 2 లక్షలు అలాంటి చిన్న చిన్న బిల్స్ వస్తుంటే ఇదే వాడతాను. మేజర్ ఏదైనా ఒక పెద్ద హాస్పిటల్ బిల్ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ని వాడుకుంటాను. ఒకవేళ నా దగ్గర పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ 20 లక్షలు ఉంది, నా దగ్గర కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఒక 5 లక్షలు ఉంది అనుకుందాం, 25 లక్షలు బిల్ అయింది అనుకోండి, ఫస్ట్ పెద్దది ఏదైతే ఉందో, పర్సనల్ ఏదైతే ఉందో దాన్నే మనం వాడాలి. బికాస్ మన హాస్పిటల్ వాళ్ళు మనకి ఫిజికల్ గా డాక్యుమెంట్స్ ఇస్తారు, క్యాష్లెస్ క్లెయిమ్ మనకి మన పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఇచ్చేసాక ఎవరి దగ్గర నుంచి అయితే మనం క్లెయిమ్ తీసుకున్నామో, మన పర్సనల్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి మనం క్లెయిమ్ తీసుకుంటాం కదా, వాళ్ళ దగ్గర నుంచి మనం క్లెయిమ్ సెటిల్మెంట్ లెటర్ ని తీసుకొని మన కార్పొరేట్ ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్తేనే మనకి 25 లక్షలు బిల్ అయితే 20 లక్షలే మనకి పర్సనల్ కవర్ ఉంటే, ఇక్కడ 20 లక్షలు మేము సెటిల్ చేసామని వాళ్ళు ఇచ్చే క్లెయిమ్ సెటిల్మెంట్ లెటర్ తీసుకొని మన కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళని కన్సల్ట్ అయితేనే మనకు ఆ మిగతా 5 లక్షలు క్లెయిమ్ అవుతుంది. సో ఇక్కడ 20 లక్షలు ఇంకా అడిషనల్ గా మనకు కావాల్సిన మిగతా డబ్బుల్ని కూడా మనం మన కార్పొరేట్ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. 2 హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల బెనిఫిట్. దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. పర్సనల్ గా నేను తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఇది. ఈవెన్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మంచిదే. మీకు ఏది మంచిది అవుతుంది, మీకు ఎంత డబ్బులు పడుతుందని చెక్ చేయడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను. క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మీ వయసుకి తగినట్టు ఎన్ని లక్షల పాలసీ ఎన్ని రూపాయలకు వస్తున్నది కనిపిస్తుంది. నేనైతే HDFC ఆప్టిమా సెక్యూర్ ప్లస్ ICICI ఎలివేట్ ని తీసుకోవడానికి ఇష్టపడతాను. నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ. లేదు వాటిలో ప్రీమియంలు ఎక్కువ ఉంటున్నాయి, క్లెయిమ్స్ నేను ఖచ్చితంగా మాట్లాడైనా నేను వాళ్ళతో తప్పించుకోగలను, కొంచెం వాళ్ళతో ఫాలో అప్ నేను స్ట్రాంగ్ గానే చేయగలను అనుకుంటే కేర్ అండ్ నీవోబుపా రిలేటెడ్ గా అయితే మీకు ప్రీమియంలు తక్కువ పడుతూ ఉంటాయి. బట్ నేను పర్సనల్ గా నాకు కానీ డబ్బులు నేను కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఫీచర్స్ కాదు నాకు ఇంపార్టెంట్, క్లెయిమ్స్ టైంలో నాకు సెటిల్మెంట్ మంచిగా ఉండాలనుకుంటే మాత్రం ICICI ఎలివేట్, HDFC ఆప్టిమా సెక్యూర్ ప్లస్ నేను నా ఫ్యామిలీకి కానీ నాకు తెలిసిన వాళ్ళకి కానీ ఫీచర్స్ ని బట్టి కాదు, వాళ్ళ సర్వీస్ ని బట్టి నేనైతే మంచివని అనుకుంటున్నాను. బట్ నేను చెప్పాననే కాదు, మీ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి, చూసుకోండి మీకు ఎంత డబ్బులు పడుతుందో, దెన్ మీకు నచ్చిన డెసిషన్ ఎక్కడ తీసుకుంటారో మీ ఇష్టం. బట్ చెక్ చేసుకొని అండ్ ఎంత డిస్కౌంట్స్ వస్తున్నాయి, ఆన్లైన్ లో తీసుకుంటున్నప్పుడు ఎంత అడిషనల్ డిస్కౌంట్స్ వస్తున్నాయి, సాలరీడ్ వాళ్ళకి ఎంత అడిషనల్ డిస్కౌంట్స్ వస్తున్నాయి చెక్ చేసుకొని నచ్చిన దగ్గర తీసుకోండి. కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఆల్సో మీకు ఒకవేళ ఇంటి రిలేటెడ్ గా రెంటల్ ఇన్కమ్ వస్తూ ఉంటే గుర్తుంచుకోండి, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ లో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే బెనిఫిట్స్ మీకు దొరుకుతాయి. ఫస్ట్ డే మీకు ఒకవేళ 17 లక్షలకు సంబంధించిన ఇంటి రెంట్లే వస్తున్నాయి అనుకోండి, దానికి మీరు 30% డిడక్షన్ ని తీసుకోవచ్చు. మున్సిపల్ టాక్సెస్ అవన్నీ పోను, వచ్చిన దాంట్లో ఆ రెంటల్ ఇన్కమ్ లో ట్యాక్స్లు ఇవన్నీ కూడా మీరు తీసేయంగా ఉంటున్న దాంట్లో 30% దగ్గరగా మీరు తీసేస్తే 17 lakh ఇన్కమ్ పైన 30% తీసేశారనుకోండి 11,90,000 వస్తుంది. దీన్ని మీ ఇన్కమ్ గా డిక్లేర్ చేసి రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అలాగే మీకు ఒకవేళ 19 లక్షల దగ్గరగా ఇంటి రిలేటెడ్ గా రెంట్ వస్తున్నా, లెట్అవుట్ ప్రాపర్టీ, సెల్ఫ్ ప్రాపర్టీ మీద కాదు, లెట్అవుట్ ప్రాపర్టీ మీద వస్తున్నా, రెంటల్ కి ఇచ్చిన ఇంటి పైన వస్తున్నా, మీరు అది ఒకవేళ హోమ్ లోన్ తీసుకొని రెంట్ కి ఇచ్చి వస్తున్న రెంటల్ ఇన్కమ్ అయితే దాని మీద మీరు ఇంట్రెస్ట్ ని, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ని న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ లో కూడా, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. 2 లక్షల వరకు సెక్షన్ 24B అండర్ లో. దాని తర్వాత ఉంటున్న రిమైనింగ్ అమౌంట్ పైన 30% స్టాండర్డ్ డిడక్షన్ తీసుకుంటే అక్కడ కూడా మీకు 11,90,000 వస్తుంది. చాలా మంది రెంటల్ ఇన్కమ్ ని చేత్తో తీసుకుందాం, ట్యాక్స్ ని సేవ్ చేద్దాం అనుకుంటారు, కానీ సుమారుగా 17 లక్షల వరకు వస్తున్న రెంట్ మీకు వస్తుంటే చేత్తో తీసుకోకండి, అకౌంట్ లోనే వేసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ ని ఫైల్ చేయండి, ట్యాక్స్ కట్టకండి, ఆ డబ్బులు మీవే అని చెప్పండి. రేపొద్దున మీరు 5-6 సంవత్సరాల తర్వాత ఒకేసారి 50 లక్షలు 70 లక్షలు పెట్టి ఏదైనా ట్రాన్సాక్షన్ వైట్ మనీలో చేయాలనుకుంటే మీరు ఇలా చేత్తో తీసుకునే డబ్బులకి కౌంట్ ఉండదు, చెప్పలేరు మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి. రెంట్ రూపంలో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ప్రెసెంట్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ లో 17 అండ్ ఈవెన్ 19 లక్షల వరకు వస్తున్న డబ్బులపై కూడా రెంట్ రిలేటెడ్ గా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ 24 లక్షల ఇన్కమ్ వస్తున్న వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు సాలరీడ్ ఎంప్లాయీస్ కాదనమాట. అంటే సాలరీడ్ ఎంప్లాయీస్ కాదు ఈ బెనిఫిట్. సెక్షన్ 44A DA అంటారు. డాక్టర్స్,
లాయర్స్, ఇంజనీర్స్ వీళ్ళు కూడా సాలరీ రూపంలో ఇన్కమ్ ని కాకుండా ప్రొఫెషనల్స్ గా ఇన్కమ్ ని తెచ్చుకుంటుంటే వాళ్ళకి సెక్షన్ 44A లో భాగంగా కేవలం 50% ఆఫ్ దేర్ ఇన్కమ్ మాత్రమే డిక్లేర్ చేసి దాని మీద ట్యాక్స్ కట్టాలి. సో 24 లక్షల ఇన్కమ్ ఉందనుకోండి, దాని మీద 50% అంటే 12 లక్షలే నా టాక్సబుల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. అది ఎలాగో ట్యాక్స్ ఫ్రీ. కానీ కేవలం 24 లక్షల వరకనే కాదు, మోస్ట్లీ మీ జరుగుతున్నవన్నీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్ లోనే జరుగుతూ ఉంటే 75 లక్షల వరకు వస్తున్న ఇన్కమ్ ని కూడా 50% అని మీరు డిక్లేర్ చేయొచ్చు. ఒకవేళ 5% కంటే ఎక్కువ మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఉంటే 50 లక్షల వరకు వస్తున్న డబ్బుల్ని కూడా మీరు 50% ఇన్కమ్ అని డిక్లేర్ చేయొచ్చు. ఇది ప్రొఫెషనల్స్ కి ఒక వరం. కాంప్లెక్స్ అకౌంటింగ్ బుక్స్ కానీ మ్యాండేటరీ ట్యాక్స్ స్క్రూటినీస్ కానీ వాళ్ళు వెళ్లాల్సిన అవసరం లేదు. సింపుల్ ట్యాక్స్ డిక్లరేషన్, దీన్నే ప్రెజెంటివ్ ట్యాక్స్ స్కీమ్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ ఇది సెక్షన్ 44AD. ఇందాక మాట్లాడుకున్న ఈ సెక్షన్ 44ADA ప్రొఫెషనల్స్ ది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి 44ADA రిలేటెడ్ గా. డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ ప్రొఫెషనల్ బిజినెస్ ఇస్తుంటారు. అంటే ఎక్కడ ఎంప్లాయిడ్ గా కాకుండా ప్రొఫెషనల్ గా వాళ్ళ సర్వీసెస్ ఇస్తుంటారా వాళ్ళకి మాత్రమే. అలా కాకుండా ఏదైనా డాక్టర్ ఒక దగ్గర శాలరీకి పనిచేస్తున్నా, ఏదైనా ఒక ఇంజనీర్, ఆర్కిటెక్ట్, లాయర్ ఎవరైనా శాలరీకి పనిచేస్తుంటే ఇది పని చేయదు. అండ్ కొన్నిసార్లు సాఫ్ట్వేర్ సైడ్ కూడా శాలరీడ్ గా ఒక 10-15 ఇయర్స్ చేసి తర్వాత కన్సల్టెన్సీకి మారిపోతారనమాట. కన్సల్టెంట్స్ గా ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఒకవేళ కన్సల్టెంట్స్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఇన్కమ్ వస్తుంది అనుకోండి, వాళ్ళు కూడా ఎలిజిబులే. కొన్నిసార్లు ట్యాక్స్ బెనిఫిట్ పొందడానికి ఆఫ్టర్ సర్టైన్ టైం వాళ్ళ కంపెనీతో కన్సల్టెన్సీ సైడ్ కూడా మారుతున్నట్టు ఎంప్లాయీస్ వాళ్ళ ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం ఇలా చేంజ్ అవుతూ ఉంటారు. సెక్షన్ 44ADA ప్రొఫెషనల్స్ కి, సాలరీడ్ కాదు. సెక్షన్ 44AD స్మాల్ బిజినెస్ కి. ఒకవేళ మీకు ఏదైనా చిన్న బిజినెస్ ఉంది, 3 కోట్ల వరకు టర్న్ ఓవర్ వస్తున్నా, జరిగే ట్రాన్సాక్షన్స్ 95% కంటే ఎక్కువ ఆన్లైన్ లో, క్యాష్ లో కాకుండా ఆన్లైన్ లో డిజిటల్ గా జరుగుతుంటే ఆ 3 కోట్ల వరకు వస్తున్న ఈ టర్న్ ఓవర్ పై మీరు 6% మాత్రమే నా ఇన్కమ్ టాక్సబుల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. సో 6% ఆన్ 3 crore అనుకున్నా 18 lakhs మ్యాక్స్ 18 lakhs అప్ టు 3 crore వరకు చూస్తే అది మాత్రమే మీ టాక్సబుల్ ఇన్కమ్ అవుతుంది. దానికి ట్యాక్స్ కట్టుకుంటారు. మెజారిటీ ఆఫ్ కేసెస్ అది 12 లక్షలకు బిలోనే పడుతుంది. అక్కడ మీకు ట్యాక్స్ ఉండదు. క్యాష్ లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, 95% కంటే తక్కువే ఆన్లైన్ లో జరుగుతూ రెస్ట్ క్యాష్ లో ఎక్కువ జరుగుతున్నాయి అంటే మీకు 2 కోట్ల వరకే బెనిఫిట్ ఉంటుంది ఈ రూల్ లో. అక్కడ 8% అవుతుంది అనమాట. ఇందాక 6%, ఇప్పుడు 8%. సో అప్ టు 2 crore మీద వస్తున్న మీ టర్న్ ఓవర్ లో ఎంతైనా లక్ష కోట్ వచ్చింది, దాని మీద 8% అంటే 8 లక్షలు మాత్రమే మీ నెట్ టాక్సబుల్ ఇన్కమ్. సో మన న్యూ ట్యాక్స్ రూల్స్ ప్రకారం 8 lakhs మీద ట్యాక్స్ లేదు, సో 0 ట్యాక్స్. సో ప్రతి ఒక్క బిజినెస్ చేసే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్రిజ్యూడ్ ఇన్కమ్ కిందకి ఈ సింపుల్ టాక్సేషన్ సెక్షన్ 44AD ని వాడచ్చు. అండ్ ప్రొఫెషనల్ సెక్షన్ 44ADA ని వాడుకోవచ్చు. అండ్ కేవలం ఎంప్లాయీస్ కనే కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఫార్మర్స్ కి, స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కరికి ఇస్తారు. తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా మీకు, మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లేదు వయసు అయిపోయాక తీసుకుంటాను, ప్రాబ్లమ్స్ వచ్చే ముందు 50-60 సంవత్సరాలప్పుడు తీసుకుంటానంటే చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రాబ్లమ్స్ ఉంటున్నప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వవు. ఆ టైంలో 2-3 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ లో కూర్చోవడం బిగ్ రిస్క్ అవుతుంది మన ఫైనాన్షియల్ హెల్త్ కి అండ్ కుటుంబ ఆర్థిక పరిస్థితికి కూడా. నిర్లక్ష్యం చేయొద్దు. మీకు ఏది బెస్ట్ పాలసీ అని కంపేర్ చేసి ఆన్లైన్ లో తీసుకోవడానికి లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే ఇలా మీకు పాలసీలు ఎంత డిస్కౌంట్ లో ఉన్నాయనేది వస్తాయి. అండ్ వీళ్ళ సైడ్ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మీ ఫ్యామిలీకి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో కూడా హెల్ప్ చేస్తారు. వివరాలు తెలుసుకోండి, మీకు నచ్చిన దగ్గర తీసుకోండి. బట్ మీ ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని అయితే గుర్తుంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేస్తూ మన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.